ప్రస్తుతం ఈవీ ఇండస్ట్రీ అంతా కూడా ఢిల్లీ వైపే చూస్తుంది. ఎందుకంటే సబ్సిడీల వర్షం, అలానే ఇన్సెంటివ్‌లు, అలానే మహిళలకి ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఛార్జింగ్ స్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇలా బోలెడన్ని విషయాల్ని ఢిల్లీ గవర్నమెంట్ తమ ఈవీ పాలిసీ 2026 2.0లో అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో, తాజాగా ఢిల్లీ గవర్నమెంట్ తమ ఈవీ పాలిసీ 2.0 సంబంధించిన డ్రాఫ్ట్ వర్షన్ అయితే రెడీ చేసినట్టు తెలుస్తుంది. మరి ఢిల్లీ గవర్నమెంట్ అక్కడున్న ప్రజలకి ఎటువంటి పాలసీని తీసుకొస్తుంది, అక్కడున్న ఈవీ కస్టమర్స్‌కి ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి, ఎంత మేరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ రేట్లు మరింతగా తగ్గబోతున్నాయి, కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో, తాజాగా అయితే ఢిల్లీ ప్రభుత్వం తమ ఈవీ పాలసీ 2.0 అయితే ప్రకటించడం జరిగిందనమాట. చాలా హైలైట్స్ అయితే ఈ పాలసీలో అయితే ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్క పాయింట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే మన ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద ప్రకారంగా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం వచ్చి 30,000 వరకు కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో, ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఇది డ్రాఫ్ట్ పాలసీ. సుమారుగా 90% ఆఫ్ ది అబోవ్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పబోయే డీటెయిల్స్ సుమారుగా ఇవే మనకి ఫైనల్ పాలసీలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మార్పులు మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ ఇదే డ్రాఫ్ట్ పాలసీని ఢిల్లీ గవర్నమెంట్ అప్రూవ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది అనమాట. సో, ఫస్ట్ అందులో ఏంటంటే ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద, అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, బైక్స్ మీద ఎవరైతే కొనుగోలు చేస్తారో కస్టమర్స్కి 30,000 రూపాయల వరకు మాక్సిమం సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ మోడల్ కంపెనీ వాళ్ళు ₹1,00,000 అని చెప్పి ప్రైస్ అనౌన్స్ చేశారు అనుకోండి, అదే స్కూటర్ ఢిల్లీలో 70,000 రూపాయలకి లభిస్తుంది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి 30,000 రూపాయల అడిషనల్ సబ్సిడీ అందిస్తున్నారు కాబట్టి. కాకపోతే ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఎలక్ట్రిక్ టూ వీలర్కి సబ్సిడీ కావాలంటే ఆ వెహికల్ యొక్క ఎక్స్‌షోరూమ్ కాస్ట్ 2,50,000 లోపే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఆ సబ్సిడీ అయితే రాదనమాట. సో, ఇందులో కూడా మొదటి సంవత్సరం 2026 సంవత్సరంలో ఈ పర్టికులర్ పాలసీ అప్రూవ్ అవుతే కనుక మొదటి సంవత్సరంలో మ్యాక్సిమం సబ్సిడీ వచ్చి 30,000 రూపాయల వరకు ఇస్తారనమాట. కిలో వాట్ అవర్కి 10,000 రూపాయల లెక్కన. అంటే మ్యాక్సిమం వస్తే 3 కిలో అవర్ బ్యాటరీ ప్యాక్ ప్రకారంగానే, ఇంకా 4 కిలో వాట్ అవర్ ఉన్నా 5 కిలో వాట్ అవర్ ఉన్నా కూడా సో మ్యాక్సిమం ఇచ్చేది మాత్రం వీళ్ళు 30,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తారు. కిలో వాట్ అవర్కి 10,000 రూపాయల వరకు ఇస్తారు. ఇది మొదటి సంవత్సరంలో. పాలసీ అప్రూవ్ ఇచ్చిన సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కిలో వాట్ అవర్కి 6,000 రూపాయల వరకు మాత్రమే అందిస్తాం అనేది చెప్తున్నారు అనమాట. సో, ఇలా మ్యాక్సిమం వస్తే కనుక 20,000 రూపాయల వరకు లభిస్తుందని చెప్తున్నారు. అంటే ఒకవేళ 3 కిలో వాట్ అవర్ల కన్నా ఎక్కువ ఉన్న సుమారుగా 3.5 కిలో వాట్ అవర్ 4 కిలో వాట్ అవర్ కెపాసిటీ ఉన్నా కూడా సబ్సిడీ అయితే వస్తుంది అనమాట. బెనిఫిట్ అయితే లభిస్తుంది క్లియర్గా. మూడో సంవత్సరం వచ్చేసరికి కిలో వాట్ అవర్కి 3,300 వరకు మాత్రమే అందిస్తామని చెప్తున్నారు. ఇలా మ్యాక్సిమం ఇస్తే మాత్రం 10,000 వరకు సబ్సిడీ అనేది ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద అందిస్తాం అనేది చెప్తున్నారు. సో, ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు పాలసీ అమలు చేసిన మొదటి సంవత్సరంలో మ్యాక్సిమం 30,000 రూపాయల వరకు తగ్గే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఆటోస్ మీద కూడా సబ్సిడీస్ అయితే ప్రకటించారన్నమాట. సో, మొదటి సంవత్సరంలో 2026 సంవత్సరంలో ప్రాజెక్ట్ ఈ పాలసీ అప్రూవ్ అవుతాయి. మొదటి సంవత్సరంలో మ్యాక్సిమం 50,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. రెండో సంవత్సరంలో మ్యాక్సిమం 40,000 రూపాయల వరకు, మూడో సంవత్సరం 30,000 వరకు కూడా సబ్సిడీ అయితే అందిస్తామని చెప్తున్నారన్నమాట. ఎలక్ట్రిక్ ఆటోలు ఎవరైతే ఢిల్లీలో కనుక కొనుగోలు చేస్తే కనుక వాళ్ళకి మ్యాక్సిమం 50,000 రూపాయల వరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది. అలానే ఎలక్ట్రిక్ కార్లు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి మ్యాక్సిమం వచ్చేసరికి కిలో వాట్ అవర్కి 10,000 రూపాయల లెక్కన, హైయెస్ట్ వచ్చి ₹1,00,000 వరకు కూడా సబ్సిడీ అయితే లభిస్తుంది అనమాట. సో, ఎలక్ట్రిక్ కార్ కస్టమర్కి ₹1,00,000 వరకు రేట్లు తగ్గే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి ఒక లిమిట్ పెడుతున్నారు. మొదటి 27,000 మంది కస్టమర్లకి మాత్రమే ఈ పర్టికులర్ సబ్సిడీ బెనిఫిట్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఎలక్ట్రిక్ కార్ యొక్క ఎక్స్‌షోరూమ్ కాస్ట్ 25 లక్షల కన్నా తక్కువ, లేకపోతే 25 లక్షల రూపాయల ప్రైస్ ఉన్న వాటికి మాత్రమే అప్లికబుల్ అవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా 4 వీలర్ గూడ్స్ వెహికల్స్కి, ట్రక్స్ కానివ్వండి, టెంపో వ్యాన్స్కి కూడా సబ్సిడీ ఇస్తున్నారు. సో, మొదటి సంవత్సరంలో ₹1,00,000 వరకు సబ్సిడీ అని చెప్తున్నారు. రెండు సంవత్సరంలో 75,000 రూపాయలు, మూడో సంవత్సరంలో 50,000 వరకు సబ్సిడీ ఇస్తున్నారన్నమాట. దీంతో పాటుకి ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏం చూపిస్తున్నారంటే, ఒకవేళ ఎవరైనా పాత టూ వీలర్ ఉంటే, అంటే పాత పెట్రోల్ వెహికల్ ఏదైనా ఉంటే దాన్ని స్క్రాప్ చేసేసి కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్కి షిఫ్ట్ అవుతున్నారంటే వాళ్ళకి 10,000 రూపాయల వరకు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్తున్నారు. సో, పాత వెహికల్ని కాస్త స్క్రాప్ చేసినందుకు 10,000 రూపాయల బోనస్ లభిస్తుంది. ఒకవేళ ఎలక్ట్రిక్ ఆటోస్ని, పాత పెట్రోల్ లేదా డీజిల్ ఆటోస్ని స్క్రాప్ చేస్తే కనుక దానికి 25,000 రూపాయల వరకు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే పొల్యూషన్ మరింతగా తగ్గించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. దాంతో పాటుగా పాత పెట్రోల్ లేదా డీజిల్ కార్ ని స్క్రాప్ చేస్తే కనుక మాక్సిమం బెనిఫిట్ వచ్చి ₹1,00,000 వరకు మాక్సిమం బెనిఫిట్ వస్తుందని అయితే ఈ పాలసీలు అయితే చెప్తుంది అనమాట. అది కాకుండా ఒకవేళ హైబ్రిడ్ కార్స్ కొనుగోలు చేస్తే, అంటే పెట్రోల్ ఇంజిన్ తో పాటుగా ఈవీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అనమాట హైబ్రిడ్ వెహికల్స్ అంటే. సో, అలాంటి హైబ్రిడ్ వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే అందిస్తామని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు వేవియర్ చేస్తామని చెప్తున్నారు. సో, దీనివల్ల ₹1,00,000 వరకు బెనిఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. యూజువల్ గా ఈ రోడ్ ట్యాక్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ అంటే సుమారుగా వెహికల్ యొక్క ఎక్స్‌షోరూమ్ కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో ఎక్కువ కాస్ట్ ఉంటే ఎక్కువ ప్రైస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దాన్ని అయితే తొలగిస్తామని చెప్తున్నారన్నమాట. అలానే పాత కార్స్‌ని ఇలాగ కొత్త ఈవీ వెహికల్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే అంటే పాత వెహికల్స్‌ని పాత డీజిల్ లేదా పెట్రోల్ వెహికల్స్‌ని రెట్రో ఫిట్టింగ్ చేసుకుంటే గనక దాని మీద ఈవీ కన్వర్షన్ ఇన్సెంటివ్ ₹50,000 వరకు అందించబోతున్నారు. అలానే మహిళలకి ట్రాన్స్‌జెండర్‌లకు కూడా కొన్ని ఇన్సెంటివ్స్ అయితే ప్రకటించారన్నమాట. సో ఎవరైతే ఢిల్లీలోని ఎలక్ట్రిక్ ఆటోస్ తీసుకుందాం అనుకుంటే గనక 2,000 మంది ఆటోస్‌కి పింక్ ఈ ఆటోస్ అనే ఒక స్కీమ్ అనేది తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఎవరైనా ఎలక్ట్రిక్ ఆటోస్ పర్చేస్ చేస్తే కనుక మహిళలకి ప్రత్యేక ఇన్సెంటివ్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలానే రెయిన్బో కేటగిరీ ఇది వచ్చేసరికి ట్రాన్స్జెండర్స్ అనమాట. సో ట్రాన్స్జెండర్స్ కోసం 500 ఆటోస్ అయితే రిజర్వ్ చేసినట్టు తెలుస్తుంది. సో వీళ్ళకి కూడా ప్రత్యేక రాయితీలు అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక చివరిగా ఎక్స్ సర్వీస్ మెన్ కనుక ఎవరైనా ఎలక్ట్రిక్ ఆటోస్ కొనుగోలు చేస్తే వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారన్నమాట. వాళ్ళ కోసం 1,500 ఆటోస్ అయితే రిజర్వ్ చేసినట్టు తెలుస్తుంది. సో వీటితో పాటుగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలన్నింటికి కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే ఇస్తున్నారన్నమాట. 2030 సంవత్సరం వరకు కూడా ఈవెన్ ఎలక్ట్రిక్ కార్లు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్, 4 వీలర్స్ అన్నిటికీ కూడా 2030 సంవత్సరం మార్చి 31వ తారీఖు వరకు ఎవరైతే వెహికల్స్ కొనుగోలు చేస్తారో వాళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లాంటిది చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. దీంతో పాటుగా ఛార్జింగ్ స్టేషన్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. హైవేస్ మీద ఎవ్రీ ఫ్యూ కిలోమీటర్స్కి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేయాల్సినట్టుగా ఈ పాలసీలో కూడా వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ఓవరాల్ ఢిల్లీ ఈవీ పాలసీ 2.0 ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ప్రజెంట్ ఢిల్లీలో పొల్యూషన్ అనేది తారాస్థాయికి చేరిపోయిందనమాట. సో కొన్ని చోట్ల మాస్కులు పెట్టుకోకుండా బయటికి రాలేని పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి దానికి దిద్దుబాటు చర్యల కింద గవర్నమెంట్ పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు వ్యతిరేకంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తే కనుక పొల్యూషన్ అనేది తగ్గుతుంది, పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈవీ పాలసీని అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో త్వరలోనే దీనికి సంబంధించిన అప్రూవల్ కూడా రాబోతుంది అనమాట. సో అటు పొల్యూషన్ పరంగా ఇటు ఎకో ఫ్రెండ్లీగా నేచర్ని ఎక్కువగా పెంచడం కోసం అంటే ఎన్విరాన్మెంట్ ప్రకారంగా కొంచెం గ్రీనరీని పెంచాలనే ఉద్దేశంగా కూడా గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగైతే తెలుస్తుంది అనమాట. సో ఏదేమైనప్పటికీ దీనివల్ల ఢిల్లీలోని ఈవీ కస్టమర్స్ చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 2 వీలర్స్ కస్టమర్స్ ₹30,000 వరకు కూడా వాళ్ళు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 2026 సంవత్సరం మార్చి 31 కల్లా ఈవీ సబ్సిడీస్ అనేది అవ్వబోతున్నాయి. అంటే గవర్నమెంట్ ఇచ్చిన ₹5,000 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మీద డిస్కౌంట్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇంకో ₹30,000 ఇస్తున్నారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి దానివల్ల ఒక బెనిఫిట్ అనేది యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఢిల్లీ ఈవీ గవర్నమెంట్ పాలసీ 2.0 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రశ్న మీ ఆనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఎంబీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్ ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.